సినిమాల ఇండస్ట్రీలో పలు అవకాశాలు వస్తూనే ఉంటాయి, కానీ సరైన సమయానికి సరైన సక్సెస్ అందుకోవడం ఎంత కష్టం అనేది ఈ పరిస్థితి చెప్పేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా వచ్చిన కింగ్డమ్ సినిమా అంచనాలకు అనుగుణంగా స్పందించలేదు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా చెందలేకపోయారు. ఈ సినిమా వల్ల నిర్మాత నాగవంశీకు కూడా భారీ నష్టం ఎదురైంది. అంతేకాదు, ఈ నేపథ్యంలో కింగ్డమ్ మూవీ సీక్వెల్ ఉండబోతుందా అనేది అభిమానుల్లో, సినీ పరిశ్రమలో నిలకడగా ప్రస్తావన అయింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నాగవంశీ ఈ సీక్వెల్ గురించి యోచనలో లేరని స్పష్టం అయింది. ఈ విషయానికి కారణం ఏమిటంటే, నాగవంశీ ఈ మధ్య కాలంలో విడుదల చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిజినెస్ చేయలేకపోవడం. అలాంటి పరిస్థితుల్లో సీక్వెల్ సినిమాను చేయటం విలువ ఉండదు అన్న భావన ప్రస్తుతం వారికి ఉంది. అందువల్ల కింగ్డమ్ సీక్వెల్ నిలిపివేత అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ విభిన్నమైన ప్రతిభతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడు భారీ కష్టపడి నటించాడు, కానీ గత సినిమాల ఫ్లాపుల ప్రభావం ఈ సినిమాపై స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సీక్వెల్ ఉండకపోవడం వల్ల విజయ్ అభిమానులకు షాక్ కూడా తగిలింది. విజయ్ ప్రస్తుతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. అలాగే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా ఆయన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరైన విజయాలు దక్కం కానందున విజయ్ కెరీర్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టే తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మైలురాయి. సినీ నటి రష్మిక మందన్నతో త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం అభిమానుల్లో మరింత ఆకాంక్ష పెంచింది. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో భారీగా వివాహ కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మేరకు కింగ్డమ్ సీక్వెల్ ఆగిపోవడం, విజయ్ కెరీర్ కష్టాలు, రావాల్సిన కొత్త సినిమాలు మరియు వ్యక్తిగత విషయాలపై సమగ్ర సమాచారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.